హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక శుభవార్త వచ్చింది. పీఎం కిసాన్ 21 విడత నిధులు మరియు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదలకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది. అలాగే ఈ రైతులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఎప్పుడు విడుదల చేస్తారు, అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రీసెంట్గా వచ్చిన తాజా సమాచారం ప్రకారం దీపావళి కానుకగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే వార్త వచ్చింది. కానీ ఆ రోజున ఎలాంటి అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు. అయితే తాజాగా వచ్చిన క్లారిటీ ప్రకారం అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఆగస్టు 2న సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి 5,000 రూపాయలు జమ చేశారు. ఇప్పుడు 2వ విడత కింద మరో 5,000 రూపాయలు ఈ అక్టోబర్ 31వ తేదీ వచ్చేలోపు, అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేసే అవకాశం ఉంది. అంటే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లో 2వ విడత నిధులు పడతాయి. ఇక పీఎం కిసాన్ 21 విడత నిధుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ చేయబోతుందని సమాచారం. అంటే ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు జమ కానుంది. మిగతా రాష్ట్రాల రైతులకు మాత్రం 2,000 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇంకా కొన్ని రాష్ట్రాలకు పీఎం కిసాన్ 21 విడత నిధులు ముందుగానే విడుదల చేశారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి కాబట్టి ముందుగానే సహాయం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో గుడ్ న్యూస్. కౌలు రైతుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అన్నదాత సుఖీభవ మొదటి విడత మరియు 2వ విడత నిధులు కలిపి 10,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే ఈ నిధులు పొందాలంటే తప్పనిసరిగా సీసీఆర్సీ కార్డు ఉండాలి. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే సీసీఆర్సీ కార్డు అప్లై చేసుకోండి. అప్పుడే డబ్బులు ఖాతాల్లో పడతాయి. అలాగే పీఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీభవ నిధులు మీ ఖాతాలో జమ అవ్వాలంటే తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.